అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ సాయినాథ బోధామృతంలోకి వెళ్దాం. అందులో ఒక అద్భుతమైన కథ ఉంది. దాని వెనుక ఉన్న సందేశమేంటో కాస్త లోతుగా చూద్దాం. సరే, ఈ కథలోకి వెళ్లే ముందు ఒక్క క్షణం ఆలోచిద్దాం. అసలు విశ్వాసం అంటే ఏంటి? అంటే దాని అసలు స్వభావమేంటి? మనమా దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలా, లేక అదే మన దగ్గరకొస్తుందా? ఆ ప్రశ్నకు జవాబు ఈ కథలోనే ఉంది. అయితే ముందుగా ఈ కథకు మూలమైన సద్గురువులు అంటే మన సాయినాథుల వారి స్వభావమెలాంటిదో, ఆయన పద్ధతులు ఎలా ఉంటాయో కాస్త అర్థం చేసుకున్న ప్రయత్నం చేద్దాం. ఆయన తత్వానికి కొన్ని మూలస్తంభాల్లాంటి సూత్రాలున్నాయన్నమాట. ఆయనకు ప్రతి జీవిలోనూ దైవం కనిపిస్తుంది. అందుకే పేదవాళ్లు, ధనవంతులు అనే తేడా అస్సలుండదు. అందర్నీ ఒకేలా చూస్తారు. చాలా ఓర్పుతో, ప్రేమతో దారి చూపిస్తారు. ఆయన చెప్పేదంతా ఒక్కటే, నన్ను నమ్మండి, మీ బాగోగులు నేను చూసుకుంటా అని. అదొక్క గొప్ప భరోసా. చూడండి, మనమిప్పుడు చెప్పుకున్న ఈ విషయాలన్నీ ఎవరూ చెప్పినవి కావు. ఇవి నేరుగా మూలగ్రంథంలో ఉన్నవే. దీన్ని బట్టి ఈ బోధనలు ఎంత నిజమైనవో, ఎంత ప్రామాణికమైనవో మనకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు అసలు కథలోకి వెళ్ళిపోదాం. ఈ కథలో ఒక రచయిత ఉన్నారు. ఆయన తన మీద తనకున్న నమ్మకంతో, తన సామర్థ్యం మీద తనకున్న అంచనాతో ఎలా సతమతమయ్యారో, ఆ పోరాటమేంటో చూద్దాం. ఆ రచయితే దాసుగణు. ఆయనొక గొప్ప భక్తుడు. ఆయన మీద ఒక పెద్ద బాధ్యత పెట్టారన్నమాట. ఏంటంటే, సద్గురువుల వారి జీవిత చరిత్రను ఒక గ్రంథంగా రాయాలి. అయితే ఆ బాధ్యత తీసుకున్నాక దాసుగణు మనసులో ఒకటే సందేహం. అయ్యో, నేను చాలా సామాన్యుడిని. ఇంత గొప్ప మహనీయుడు జీవితాన్ని, ఆయన లీలల్ని రాయగల సత్తా నాకు ఉందా అని లోపల చాలా మదనపడిపోయారు. దాసుగణు పడుతున్న ఆవేదనను బాబా గమనించారు. గమనించి ఆయన్ని సూటిగా ఒకే ఒక ప్రశ్న అడిగారు. అసలు నా కథ నువ్వు ఎందుకు రాయాలనుకుంటున్నావు అని. అదండి, అక్కడే అసలు పరీక్ష మొదలైంది. అది కేవలం ఒక ప్రశ్నలా అనిపించొచ్చు. కాని దాసుగణులో ఉన్న నేను రాస్తున్నాను అనే అహాన్ని తొలగించే ఒక మార్గమది. ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్. బాబా ఏమన్నారంటే, నువ్వు కష్టపడి కథల కోసం వెతకొద్దు. నీకు ఏ కథలు కావాలో అవే ఇంకొకరి ద్వారా నీ దగ్గరికి వస్తాయి అని చెప్పారు. ఆలోచించండి, ఎంత అసాధారణమైన మాటో ఇది. ఇక్కడ నీ ప్రయత్నం ముఖ్యంగాదు, నీ నమ్మకం, నీ శరణాగతి మాత్రమే ముఖ్యమని చెప్పకనే చెప్పారు. సరే, మరి ఆ పరీక్షలో దాసుగణు ఎలా నెగ్గాడు? ఆయన విశ్వాసానికి సమాధానం ఎలా దొరికింది? ఈ ప్రయాణం ఆయన్ని జ్ఞానోదయం వైపు ఎలా తీసుకెళ్ళిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సింది దాసుగణు ఆలోచనలో వచ్చిన మార్పు.